హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి ఆశల శిఖరాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆశల శిఖరాలు నవల ఆడియో 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మేము ఆ ఊరు చేరుకునేసరికి దాదాపు 11 గంటలు కావచ్చింది. ఆ రోజు వాతావరణం మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉండడం వల్ల ఏమంత శ్రమగా అనిపించలేదు. వర్షాలకి కాబోలు రోడ్డు పాడైపోయి గతుకులతో బొత్తిగా అధ్వాన్నంగా ఉంది. ఆ ఊరు ఇంకా 10 మైళ్ళుందనగానే మాకు బళ్ల మీద జనం వెడుతూ కనిపించారు. ముదురు రంగు దుస్తులతో రకరకాల పూసల పేర్లతో అందరూ చూడ చిత్రంగా కనిపించారు. కొంతమంది బళ్లతో తమతో పాటు మేకల్ని, గొర్రెల్ని, ఆవు దూడల్ని కూడా తీసుకువెళ్లారు. మేము ఆ ఊరు ప్రవేశించేసరికి అప్పటికే అక్కడ జనం ఇసుక వేస్తే రాలనంతగా కిటకిటలాడుతున్నారు. రోడ్ల మీద టీ దుకాణాలు వెలిశాయి. వెదురు బొంగులు నాటి వాటికి తాళ్లు కట్టి దానిమీద రకరకాల బట్టల తానులు వేసి అమ్ముతున్నారు. బట్టలు, కుండలు, బొమ్మలు, తినుబండారాలు ఒకటేంటి, ఆ సమయంలో అక్కడ దొరకని వస్తువు లేదేమో అనిపించింది. పూసలు, గాజులు, రకరకాల కుంకుమలు, రిబ్బన్లు అమ్మే దుకాణాలు వరుసగా పెట్టి ఉన్నాయి. ప్రతి దాంట్లో ఆడవాళ్లు, పిల్లలు కిక్కిరిసి ఉన్నారు. ఆ ఊళ్ళో టీచర్ గారి ఇల్లు కనుక్కోవడం మాకంత కష్టం అనిపించలేదు. మమ్మల్ని చూడగానే ఆయన ఎంతో సంతోషంగా, అరే, ఆడవారితో సహా వచ్చారే, నేను మీరింక రారనే అనుకున్నాను అన్నాడు. సత్యని లోపలికి వెళ్ళమని భార్యని పిలిచి పరిచయం చేశాడు. 10 నిమిషాల తర్వాత ఆయన, నేను, సత్య ముగ్గురం కలిసి గుడి దగ్గరకొచ్చాం. గుడి పాతకాలంది. ఈ మధ్య సున్నం వేసినట్టున్నారు. లోపల చీకటిగా ఉండడంతో లోపల దేవి ప్రతిమ సరిగ్గా కనిపించడం లేదు. పైనుంచి రంగురంగుల అడవి పూలతో కంఠం వరకు కప్పేయబడి ఉంది. పసుపు కుంకుమలతో ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా నిండిపోయింది. గుడి ముందు 2-3 బృందాల కోయవాళ్లు దఫాల వారీగా నృత్యాలు చేస్తున్నారు. ఆ నృత్యం చేసినప్పుడు వారి శరీరాలు కదిలే తీరు, ఆ కేకలు ఒక్క క్షణం నాగరికత పేరు ఆశాంతం మరిచిపోయేలా చేసింది. ఆ ముఖాల్లో ఎంతో ఆవేశం, భక్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ నృత్యంలో మనసా వాచా లీనమైపోయినట్టుగా ఉన్నారు. సహజంగా విగ్రహారాధన పట్ల అంతగా నమ్మకం లేని నేను ఆవేశంతో, నమ్మకంతో, భక్తితో ఊగిపోతున్న వాళ్లను చూడగానే క్షణంసేపు విచలితుడనైనట్టు నిలబడిపోయాను. ఈ దేశంలో దైవం పట్ల నిస్సంకోచమైన నమ్మకం అనేది ఎక్కడైనా ఉంటే అది వీళ్లలోనేనని గాఢంగా అనిపించసాగింది. మా వెంట ఉన్న మాస్టర్ గారు మాకు ఆ దేవత యొక్క మహిమ గురించి ఏకధాటిగా చెబుతున్నారు. వీళ్లలో చాలామంది ఆయన్ని ఎరుగున్నట్టున్నారు. ఆయన్ని చూడగానే నమస్కరిస్తున్నారు. గవర్నమెంటు ఈ మధ్య ఇక్కడ స్కూల్ పెట్టింది. దానిలో వీళ్లలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నారని ఆయన చెప్పాడు. గుడికి ఒక పక్కగా పెళ్లి జరుగుతోంది. వాళ్ళు చాలా మామూలు వాళ్ళు. పిల్లకి తల్లి తండ్రి లేరట. దైవం ముందు పెళ్లికి తిరుగులేదని వారి విశ్వాసం. పెళ్లి చాలా క్లుప్తంగా, నిరాడంబరంగా జరిగిపోతోంది. నేనక్కడ ఫోటోలు తీసుకుంటుండగా సత్య చటుక్కున నా పక్కకు వచ్చి, నాకో 2 రూపాయలు ఇవ్వండి అంది. ఎందుకు? జేబులో నుంచి చేతికొచ్చిన 10 రూపాయల కాగితం తీసి సత్య చేతికిస్తూ ఆశ్చర్యంగా అడిగాను. నేనిప్పుడే వస్తాను అంటూ సత్య చరచర అక్కడి నుంచి వెళ్ళింది. నేను అర్థం కాని వాడిలా సత్య వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాను. సత్య దూరంగా ఉన్న దుకాణాల్లోకి వెళ్ళి కొన్ని పువ్వులు, పళ్ళు కొని తెచ్చింది. అవి మాస్టర్ గారి చేతికిచ్చి, వాళ్ళకివ్వండి అంది. మాస్టర్ గారితో పాటు నేను తెల్లబోయాను. ఆయన మా పేరు చెప్పి వాళ్ళకిచ్చారు. పెళ్లికూతురు మా వైపు సిగ్గుగా కళ్ళెత్తి చూసింది. ఆ కళ్ళలో చిరునవ్వు, సంతోషం, కృతజ్ఞత మూగగా కనిపించాయి. మేమక్కడి నుంచి యువతలకు వచ్చేస్తుండగా సత్య చప్పున కళ్ళు తుడుచుకోవడం కనిపించింది నాకు. నేను దగ్గరగా వెళ్ళాను. మాస్టర్ గారిని ఎవరో పిలవగా దూరంగా వెళ్లారు. జనం ఒత్తిడిలో సత్యకి దగ్గరగా నడుస్తున్న నేను సత్య మోచేయి పట్టుకుంటూ, సత్య, ఏంటిది అన్నాను. సత్య ఉలిక్కి పడినట్టుగా తిరిగి చూసింది. ఆశ్చర్యం నిండిన ఆ కళ్ళలో తడి ఇంకా స్పష్టంగా మెరుస్తూనే ఉంది. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? తగ్గు స్థాయిలో అడిగాను. ఏం లేదు. సత్య నా చేయి మెల్లగా వదిలించేసుకుంది. నాకు చెప్పకూడదా? వినే అర్హత నాకు లేదన్నమాట. కావాలనే నిష్ఠూరంగా అన్నాను. అబ్బే, అదేం లేదు. తర్వాత చెప్పలేక చెబుతున్నట్టుగా అంది. బావతో కలిసి వెళ్ళిన జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు సత్య గొంతు గాద్గదికమైంది.
నాకెందుకో సత్య మాట మీద సానుభూతి కలగలేదు. నిజం చెప్పాలంటే ఆగ్రహం వచ్చింది. ప్రసాద్ పోయి సంవత్సరాలు కావస్తోంది. సత్య ఆ జ్ఞాపకాలు వదిలి బయటకు రావడం లేదు. కనీసం రావాలని ప్రయత్నించడం లేదు. నేను సత్య చెయ్యి వదిలేశాను. ఇంతలో మాస్టర్ గారు మా దగ్గరకొచ్చారు. మధ్యాహ్నం దాటుతుండగా ఇంటికి తిరిగొచ్చాం. నేను బహుశా ఇలాంటి తిరునాళ్ళు ఇంత క్రితం 1-2 చూడడం వల్లనేమో ఇవి అనుకున్నంతగా నాకేం గొప్పగా అనిపించలేదు. కానీ సత్యకు మాత్రం చాలా నచ్చింది. సత్య కోరిక మీద భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అవన్నీ తిరిగాం. నేనైతే అప్పుడే తిరుగుముఖం పట్టి ఉండేవాడిని. ఆ ఊరిలో ఏ దిక్కున నిలబడినా దూరంగా కొండమీద శిఖరాగ్రాన ఉన్నట్టు పాడుబడిన కోట ఒకటి కనిపిస్తోంది. నేను దాని గురించి మాస్టర్ గారిని అడిగాను. అది చాలా పురాతన కోట అని, దాని గురించి రకరకాల కథలున్నాయంటూ ఆయన ఓ 10 కథలు చెప్పాడు. శిథిలమైన ఆ కోట పూర్వమెప్పుడో ఒక నవాబు గారు అందాల రాణి అయిన ఒక రాజనర్తకి కోసం ప్రత్యేకంగా కట్టించాడట. ఆయన విశ్రాంతి కావాలనుకున్న సమయంలో ఇక్కడికొచ్చి ఆ రాజనర్తకి దగ్గర గడిపి వెళ్ళేవాడట. ఆ అందాల సుందరిని ఎత్తుకుపోవడానికి ఆయన మీద ఎందరో దాడికి వచ్చి విఫలమై తిరిగి వెళ్ళిపోయారట. ఆ రాజనర్తకి ఆయన ఒక్కడి ముందే నాట్యం చేసేదట. ఆ నర్తకి నృత్యం చేసే నాట్య మండపం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉందట. నల్ల చలువరాతితో చేసిన ఆ మండపం పనితనం చూసి తీరాల్సిన అద్భుతమట. ఆయన ఆపకుండా వర్ణించి చెబుతుంటే నాకు ఆ కోటని చూసి తీరాలనే ఆసక్తి కలగసాగింది. దాంతో సత్యని తొందర చేసి బాగా పొద్దు ఉండగానే వెంటనే బయలుదేరాను. మేమా కోటను చూసి మళ్ళీ ఇక్కడకు తిరిగి రానవసరం లేదని, అటు నుంచి మరో దోవన 5 మైళ్ళు వెళితే అది హైదరాబాద్కు వెళ్లే మెయిన్ రోడ్డు కలుస్తుందని మాస్టర్ గారు ఆ దారి గుర్తులు వివరంగా చెప్పారు. నేను సరేనన్నాను. ఆయన మా వెంట ఊరి చివరి వరకు వచ్చి కోట శిఖరాలు చూడడానికి ఎటువైపు నుంచి వెళ్లాలో 1-2 సార్లు హెచ్చరించి వీడ్కోలు తీసుకున్నాడు. నేను సత్య ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుని హైదరాబాద్ వస్తే మా పత్రికాఫీసుకు తప్పక రమ్మనమని మరీ చెప్పి బయలుదేరాము. మాస్టర్ గారు చెప్పిన గుర్తులను బట్టి ఆ కోట శిథిలాలు చేరుకోవడానికి మాకట్టే కష్టం కలగలేదు. ఎక్కువ సమయం కూడా పట్టలేదు. 5 మైళ్ళు దోవ సమతలంగానే ఉంది. తర్వాత చిట్టడివి ప్రారంభమైంది. కొండ చుట్టుకుంటూ జీప్ పైకి వెళ్ళింది. జీపు శిథిలాల ముందు ఆగేసరికి సూర్యుడు పశ్చిమ దిశకి వాలుతూ ఉన్నాడు. నేను చప్పున 2-3 యాంగిల్స్లో ఫోటోలు తీసుకున్నాను. సత్యని కోట ముందు నిలబడమని 2 మంచి స్నాప్స్ తీసుకున్నాను. తర్వాత ఇద్దరం కోటంతా తిరిగి చూశాం. మాస్టర్ గారు కోటని గురించి చెబుతుంటే అతిశయోక్తులై ఉంటాయి అనుకున్నాను. కానీ ఆ నాట్య మండపం చూస్తుంటే ఆయన చెప్పిన దాంట్లో రవ్వంత కూడా ఎక్కువ లేదనిపించింది. నల్ల పాలరాతిలో నగిషీ చెక్కిన ఆ స్తంభాలు, ఆ పనితనం చూస్తుంటే ఈ కళ, ఈ పనితనం ఈనాడు ఏమైపోయింది అనే ఆవేదన రాకమానదు. ఏ దేశ సంస్కృతి అయినా శోభాయమానంగా వెలగాలంటే ముందు డబ్బు అవసరం. దారిద్ర్యంలో సర్వ కళలు నాశనమవుతాయి కాబోలు. ఉండడానికి, కూడుకి, గుడ్డకి తడుముకుంటున్న మనుషులు అందాల్ని ఎక్కడ పోషించగలరు అనిపించింది. సత్య ఆ కోటంతా తిరిగి చూస్తూ సంభ్రమంగా ఎంతో బాగుంది కదూ అంది. ఎంత బాగుందేంటి రెట్టించాను. చాలా బాగుంది. నాకైతే ఇక్కడి నుంచి కదలబుద్ధి కావడం లేదు. అయితే ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోదామా? సత్యముఖం ఎర్రబడిన తర్వాత గాని నేను అనాలోచితంగా అన్న మాటల్లో శ్లేష నాకు అర్థం కాలేదు. సత్య చటుక్కున్న నాకంటే ముందుగా జీపు దగ్గరికి వెళ్ళిపోయింది. సత్య వెంటే వచ్చిన నేను జీపుని పరీక్షించినట్టు నటించి మై గాడ్, పెట్రోల్ అయిపోయింది అన్నాను. సీరియస్గా ఎటో చూస్తున్నట్టు నిలబడిన సత్య అంతెత్తున ఎగిరి పడ్డట్టుగా నా వైపు తిరిగింది. నిజంగానా అంది. సత్య కళ్ళలో రెపరెపలాడిన భయం చూసి నేను పక్కున నవ్వాను. సత్య కోపంగా చూసింది. తమాషాకి ఇది సమయము కాదు, స్థలము కాదు అంది. ఇంత అందమైన ప్రదేశంలో తమాషాగా సరదాగా ఉండలేని మనిషి మనిషే కాదని నా నమ్మకం. సత్య వాచి చూసుకుంది. ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? ఉదయం నువ్వు నాతో వస్తానని అన్నప్పుడు నాకు టైం ఆగిపోయింది. జీప్లో ఎక్కి కూర్చుని స్టార్ట్ చేస్తూ అన్నాను. సత్య భయం నటిస్తూ కోటవైపు వేలు చూపిస్తూ అంది. మాస్టర్ గారు చెప్పింది నిజమేనేమో. ఆ కోటలో నిజంగానే దెయ్యాలున్నట్టున్నాయి. మీ వరుస చూస్తుంటే ఒకటి మిమ్మల్ని ఆవహించినట్టే ఉంది. వాటికెంత పక్షపాతం! నిన్నొదిలేసి నన్నొక్కడిని పట్టుకోవడం అన్యాయం కదూ? సీరియస్గా చూడబోయిన సత్య పక్కున నవ్వేసింది. నేను నవ్వాను. సత్య కోపం పోయి మామూలుగా అయినందుకు నా మనసు తేలిక పడింది. చీకటి పడబోతోంది.
అడవిలో పక్షుల కలకలం వీణుల విందుగా ఉంది. నేను మాస్టర్ గారు చెప్పిన గుర్తులు జ్ఞాపకం ఉంచుకుని ఆ దోవ వెంబడే జీప్ని డ్రైవ్ చేయసాగాను. సత్య వెనక్కు వాలి ఆలోచనలో పడ్డట్టుగా అడవిని చూస్తూ కూర్చుంది. ఈ ట్రిప్ ఎలా ఉంది సత్య? మృదువుగా అడిగాను. బాగానే ఉంది, కానీ మన వెంట డ్రైవర్ కూడా వస్తే బాగుండేది. వచ్చినందువల్ల ఒరిగేదేంటి? మనం ఇలా వచ్చామని తెలిసినా ఎవరు ఏమీ అనుకోరు. అనుకునేవాళ్ళు ఎప్పుడూ అనుకోక మానరు. అసలు వారికి అనుకోవడం అనేది ఒక సరదా. ఆ విషయం మనకి ఇబ్బంది కలగనంత వరకు చూసి చూడనట్టు వదిలేయాలి. ఆ ఆంటీ ఏమనుకుంటుందో? సుభద్రమ్మగారా? ఆవిడేమనుకుంటారు? నేనేమైనా ఆమెకు తెలియకుండా నిన్ను రహస్యంగా తీసుకొచ్చానా? అన్నాను నేను. వద్దు, నాకిష్టం లేదు. అయితే సరే. అంకుల్, మిమ్మల్ని బాధ పెడుతున్నానా? లేదు, నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగిన రోజున నాకు నిజంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకో గాని కుసుమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఏం చెయ్యను, మిమ్మల్ని అడగకూడదనే అనుకుంటాను. పస్తులు, పిల్లల ఏడుపులు, పిన్ని తిట్లు, నాన్న మూలుగులు, ఇవి చూస్తుంటే వెర్రెక్కుతోంది. ఎంత వద్దనుకున్నా రాక తప్పడం లేదు. ఇదిగో, ఇటువంటి మాటలు మాట్లాడావంటే నెత్తిన 2 మొట్టుతాను. నేనేమీ అనుకోను. నువ్వు నిరభ్యంతరంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి రావచ్చు. ఇలా రా. బహుశా నేను మళ్ళీ ఊరు వెళ్లాల్సి వస్తుందేమో. ఇదిగో, ఈ డబ్బు కూడా దగ్గరుంచుకో. కుసుమ డబ్బు తీసుకుంది. ట్యుటోరియల్ కాలేజీలో చేరడం అశ్రద్ధ చేయకు, హెచ్చరించాను. అలాగే అన్నట్టు తల ఊపింది. వెళ్లడానికి వెనక్కు తిరిగిన కుసుమ అప్రయత్నంగా ఆగిపోయింది. నేను కూడా తలెత్తి అటువైపు చూశాను. ఎదురుగా గుమ్మం పక్కన గోడకి ఆనుకుని తీరికగా నిలబడి ఇటే చూస్తున్నాడు భాస్కరం. ఎప్పుడొచ్చాడో మేం గుర్తించనే లేదు. కుసుమ చప్పున నా వైపు చూసింది. ఆ తరువాత బెదిరిన లేడిలా 2 అంగల్లో ఆ గది నుంచి వెళ్ళిపోయింది. కుసుమ అలా పారిపోవడం నాకు నచ్చలేదు. చిరాకేసింది కూడా. దొంగతనం చేసి పట్టుబడిన దానిలా ఏంటా పరుగు అనుకున్నాను. భాస్కరం గోడ దగ్గర నుంచి కదిలి విలాసంగా నడుస్తూ నా టేబుల్ దగ్గరకొచ్చాడు. ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది నాటకం? నేనతని ప్రశ్నకు జవాబు చెప్పలేదు. అతనెందుకొచ్చాడో నాకు తెలుసు. నెల మొదటి వారం అది. డ్రాయర్లో సిద్ధంగా ఉంచిన డబ్బు తీసి అతని ముందు పడేశాను. నిన్నే అడిగేది, ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది భాగవతం? భాగవతమా? ఈ మాట వినగానే మనసు చర్రుమంది. భాస్కర్ లాంటి కుబుద్ధులకి ప్రతి విషయమూ వంకరగానే కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా, నిష్కామంగా కొంతమంది కొన్ని పనులు చేస్తారన్న సంగతి వాళ్లకు తెలీదు. నేను వాడిగా సమాధానం చెప్పాను. భాస్కర్, దయ ఉంచి అనవసరమైన ప్రసంగం చెయ్యొద్దు. నువ్వొచ్చిన పని చూసుకో. భాస్కరం మండిపడ్డాడు. అనవసరమా? నువ్వు ఆఫీసులో ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తుంటే అదేంటి అని అడగడం అనవసరమా? పూర్తిగా అనవసరం. ఎందుకంటే నీకు ఈ ఆఫీస్కి సంబంధించిన ఏ విషయాల్లోనూ జోక్యం లేదన్న సంగతి గుర్తు చేసుకో. నీ కళ్ళు నెత్తికెక్కాయి. మాటలు మీరవద్దని ముందే చెబుతున్నాను. ఏం చేస్తావు? కొడతావా? అధిక ప్రసంగం వద్దు. సరే, అడగవలసిన వాళ్ల చేతనే అడిగిస్తాను. అయినా నిన్ననాల్సిన పని లేదులే. పిన్ని నీకు అతి చనువిచ్చి నెత్తినెక్కించుకుంది. అడగవలసిన వాళ్ళు అడిగితే తప్పకుండా సమాధానం చెబుతాను. ఇందులో నేను చేస్తున్న దొంగతనమేమీ లేదు. దొంగతనమా? అయ్యో, తమలాంటి పెద్దవారు దొంగతనం చేస్తారా? హై క్లాస్గా దోచేస్తారు గాని. భాస్కర్, సిగ్గు లేకపోతే సరే. దొరబాబులా పిల్లల్ని ఆఫీస్కే రప్పిస్తున్నావు. బాహాటంగానే డబ్బిస్తున్నావు. భాస్కర్, నేను కుర్చీలో నుంచి లేచాను. మొత్తానికి సుడిగలవాడివి. చల్లగా చేరి అత్తయ్య కళ్ళల్లో కారం కొట్టావు. పత్రిక మీద సర్వాధికారాలు దక్కించుకున్నావు. సత్యని చల్లగా ఊళ్ళు షికార్లు తిప్పుతూ మచ్చిక చేసుకుని లోబరుచుకున్నావు. ఇది కాక భాస్కర్, గో ప్లీజ్, గో అవే. పళ్ళ బిగువు నారిచాను. ఏ సత్య నువ్వు కలిసి కేరింతలు కొడుతూ ఊళ్ళు తిరుగుతున్న మాట అబద్ధమా? భాస్కర్, గెటౌట్. ఏంటి? నన్ను గెంటే వరకు వచ్చావన్నమాట. నీ రోజులు మూడాయి. నీ అంతు తేల్చుకోకపోతే చూడు. ఐ సే గెటౌట్. ఆఫీస్ దద్దరిల్లేలా అరిచాను. నా అరుపులు విని కాబోలు ఎక్కడో పనిచేసుకుంటున్న సూర్యం గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. భాస్కర్ నా వైపు నిప్పులు కక్కుతున్నట్టు చూసి వెళ్ళిపోయాడు. ఏంటి సార్, ఏవైంది? సూర్యం ఆదుర్దాగా అడిగాడు. నేను నీరసంగా నుదుట చెయ్యి ఆనించుకుని కుర్చీలో కూలబడ్డాను.
ఈ మధ్య నాకు తరచుగా త్వరగా ఆవేశం వస్తోంది. ఇది నా స్వభావానికే విరుద్ధం. ఎందుకిలా అవుతోంది? ఏమైంది సార్? సూర్యం భయంగా అడిగాడు. ఏం లేదు, గ్లాస్తో కాసిన మంచినీళ్ళివ్వు అన్నాను. ఊళ్ళో షికార్లు తిప్పి సత్యని చల్లగా లోబరుచుకున్నావు. భాస్కర్ కంఠం ప్రతిధ్వనించింది. నా చేతులు కంపించసాగాయి. అదృష్టవంతుడు, త్వరగా వెళ్ళిపోయాడు. ఇంకొక్క నిమిషం ఉంటే దవడలు పగిలి ఉండేవి. ఆ సాయంత్రం ఎన్ని పనులున్నా సరే అర్జెంటుగా వచ్చి తనతో మాట్లాడి వెళ్ళవలసిందిగా కోరుతూ సుభద్రమ్మగారు చీటీ వ్రాసి పంపించారు. అది చూడగానే నేను ఆవిడకి ఫోన్ చేసి ఏంటి అని అడిగాను. ఫోన్లో మాట్లాడాల్సింది కాదు, ఇంటికి రా అని ఆవిడ ఫోన్ పెట్టేశారు. ఆ కంఠం అధికారంతో కరుకుగా ఉండడం నేను గమనించకపోలేదు. సాయంత్రం ఎంత త్వరగా వెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదు. అర్జెంటు పని పూర్తి చేసి మిగతాది పక్కన పెట్టి రాత్రి 8 గంటలవుతుండగా సుభద్రమ్మగారింటికి వెళ్ళాను. నేను ఊహించినట్టు భాస్కర్ అక్కడ లేడు. కానీ ఊహించనట్టు సత్య కూర్చుని ఉంది. సత్యను చూడగానే నేను గతుక్కుమన్నాను. ఆ రోజు రాత్రి తర్వాత నేను సత్య మళ్ళీ ఇంతవరకు ముఖాముఖి కలుసుకోలేదు. 1-2 సార్లు సుభద్రమ్మ గారింట్లో నాకెదురైన సత్య నన్ను చూడగానే ముఖం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇది నాకు అవమానంగానే అనిపించింది. ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా ఒక్క నిమిషం తీరిక దొరికితే చాలు సత్య జ్ఞాపకం తీయటి బాధలా నన్ను వేధించేది. నేనలా ప్రవర్తించడం సత్యకి ఇష్టం లేకపోతే ఇంకెప్పుడూ అలాంటి తొందరపాటు జరగకుండా జాగ్రత్త పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సత్య నా ముఖం చూడకుండా ఇష్టం లేనట్టు ప్రవర్తించడం నాకు కష్టంగానే ఉంది. సత్య నా గురించి ఏమనుకుంటుంది? ఆడపిల్లల్ని చూడగానే వికార చేష్టలు ప్రదర్శించే రోడ్డు సైడు రోమియో అనుకుంటుందా? నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఏ ఆడపిల్ల పట్ల కలగని ఆ అపురూపమైన భావం సత్య అంటే నా మనసులో కలిగిందని ఆమెకెలా తెలియజేయడం? 1-2 సార్లు ఈ విషయం స్పష్టంగా చెప్పేసి దూరంగా ఉందామని అనిపించింది. సత్యని నేను ఒంటరిగా కలుసుకోవాలంటే నాకు అసాధ్యమైన పనేమీ కాదు. కానీ అలా చేసేందుకు నా అహం అడ్డు వస్తోంది. సత్య పట్ల నేను ప్రవర్తించిన తీరు నిజంగా దోషంగా అనిపించటం లేదు. అది క్షణికోద్రేకం కాదని నాకు తెలుసు. సత్య నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఆమె వెనకబడి నా మనసు వివరించడం అనేది నాకు బాధ్యత అనిపించలేదు. అందుకే సుభద్రమ్మగారి ఇంట్లో ఈరోజు అడుగు పెట్టగానే ఆ అమ్మాయిని చూస్తున్నందుకు నాకు ఆనందంగా అనిపించినా నా అంతట నేను పలకరించలేకపోయాను. సత్య కూడా నా వైపు చూడలేదు. మర్యాదకైనా విష్ చేయలేదు. అపరిచితుడిని చూసినట్టు పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. సుభద్రమ్మగారు అనవసరమైన తాత్సారం చెయ్యకుండా వెంటనే అడగదలుచుకున్నది బయట పెట్టేశారు. రవి, ఏంటిది? కుసుమకి నువ్వు నెల నెలా డబ్బు ఇస్తున్నావట? అవును. ఆవిడ నేను వెంటనే ఒప్పుకోవడంతో ఆశాభంగం పొందినట్టు చూశారు. ఉద్యోగం చూపించావంటే అర్థం ఉంది, కానీ డబ్బు ఇవ్వడం అంటే? కుసుమ చిన్నపిల్ల, తండ్రికి ఒంట్లో బాగాలేదు. ఆ కుటుంబ భారమంతా ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంది. కుసుమకి సాయం చేయాల్సిన బాధ్యత నాకుందనుకున్నాను. కుసుమకి బంధువులు తెలిసిన వాళ్ళు అంతమంది ఉండగా అది నా స్వవిషయం. మీకు సంబంధించినంతవరకు నేను పత్రిక డబ్బేమీ దుర్వినియోగం చేయడం లేదు. కుసుమకి ఇచ్చే డబ్బు నా జీతంలోది. రవి, ఎంత చిత్రంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏ డబ్బు ఇస్తున్నావని నేను అడగడం లేదు. ఎందుకు ఇస్తున్నావని మాత్రం అడుగుతున్నాను. ఎందుకు అనేది అర్థం లేని ప్రశ్న. నా జీతం నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే అధికారం నాకుంది. ఒక్క మాట అడుగుతాను, మీరు సూటిగా జవాబు చెప్పండి. మీకు నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉందా లేదా? సంపూర్ణంగా ఉంది. ఉంది కాబట్టే ఆ రోజు నువ్వు అడగగానే ధైర్యంగా సత్యని నీ వెంట పంపగలిగాను. నేను అప్రయత్నంగా చప్పున సత్య వైపు చూశాను. సత్య పుస్తకం టీపాయ్ మీద గిరాటు కొట్టినట్టు పడేసి హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన దానిలా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్య పడేసిన ఆ పుస్తకం టీపాయ్ మీద కాకుండా నా ముఖాన విసిరి కొట్టి వెళ్ళినట్టు ఫీలయ్యాను నేను. సుభద్రమ్మగారు నిష్ఠూరంగా అన్నారు. రవి, కష్టంలో ఉన్నవాళ్ళని ఆదుకోవడం తప్పని నేను అనడం లేదు. కానీ ఆ ఆదుకోవడం అనేది మన మీద మనం మసిపూసుకోవడం కాకూడదు. మంచి మనసుతో నువ్వు నిష్కల్మషంగా ఉన్నావనుకుంటే చాలదు. అది ఎదుటివాళ్ల దృష్టిలో ఎలా ఉంటుందో ఆలోచించాలి. చూసేవాళ్ల దృష్టి వంకరగా ఉంటే నేనేం చేస్తాను? పొరుగువాడికి సాయపడు అన్న దృష్టితో నేను కుసుమకి సాయం చేస్తున్నాను. అది మీ అందరి దృష్టికి వికృతంగా తోస్తే నేనేం చెయ్యలేను. మీకు భయపడి కుసుమకి రహస్యంగా సహాయం చేయాల్సిన కర్మ నాకు లేదు అన్నాడు.
రవి, ఎంత పరాయిగా మాట్లాడుతున్నావు. మనిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంతేనన్నమాట. నీ విషయంలో ఏదైనా పొరపాటు కనిపిస్తుంటే వేలెత్తి చూపే అధికారం పెద్దదానిగా నాకు లేదన్న మాటేగా. ఇదేనా నువ్వు నాకు చెప్పేది? మిమ్మల్ని నేను తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నానని మీకు తెలుసు అన్నాను. నాకు తెలుసు. అందుకే ఉదయం భాస్కరం, శాంతి వచ్చి ఈ విషయంలో గొడవ చేసి నన్ను దులపరించినట్టు మాట్లాడేస్తుంటే నేను సహించలేకపోయాను. శాంతి? ఆశ్చర్యంగా చూశాను. శాంతి ఇప్పుడు మన భాగస్వామి అన్న సంగతి నీకు తెలుసు. నువ్వు కుసుమకి డబ్బు ఇచ్చే విషయం భాస్కర్ చేస్తున్న అభూత కల్పన అనుకున్నాను. సూర్యాన్ని అడిగితే నిజమే అన్నాడు. వాడు కూడా పొరపడ్డాడేమో అనుకున్నా. నువ్వు ఇస్తున్నావని ఒప్పుకున్నావు. అది నాకు ముందే తెలిపి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు విషయం చాలా దూరం పోయే స్థితి వచ్చింది. అంటే? అనుమానంగా చూశాను. శాంతి ఈ డబ్బు లెక్కలు చూసేటందుకు వేరే మనిషిని పెట్టుకుంటుందిట. నీకేవైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. పైపెచ్చు శ్రమ తగ్గినందుకు సంతోషిస్తాను కూడా. అయితే రేపు భాస్కరం అతన్ని తీసుకొస్తాడు. ఆల్ రైట్, అలాగే. రవి, నిన్ను బాధ పెట్టడం అనేది నా ఉద్దేశ్యం కాదు. నేను బాధపడుతున్నానని ఎవరన్నారు? తల్లి మనసు ఆ మాత్రం గ్రహించలేదా? నేను చప్పున ముఖం తిప్పుకున్నాను. నేను బాధపడుతున్న మాట నిజమే. కానీ పత్రిక భారం నిర్వహించడానికి మరో వ్యక్తి వస్తున్నందుకు కాదు. సత్య ప్రవర్తన నాకు భరించలేనంత బాధగా, ఆగ్రహం తెప్పించేట్టుగా ఉంది. ఈ విషయం ఆవిడికి నేనెలా చెప్పను? మర్నాడు నేను ఆఫీసులో కూర్చుని పని చూసుకుంటుండగా భాస్కరం వచ్చాడు. హలో అంటూ నిన్న ఏమీ జరగనట్టే పలకరించాడు. నేను విష్ చేశాను. కొత్త అకౌంటెంట్ వచ్చాడు. ఏడి? భాస్కరం అతన్ని బయట నిలబెట్టి వచ్చాడు కాబోలు. కలవడానికి గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. నేను ముఖ్యమైన కాగితం మీద సంతకాలు పెడుతున్నాను. ఆ కాగితాలేవైనా సంతకాలు పెట్టాల్సి వస్తే అవి 1కి 2 సార్లు జాగ్రత్తగా చదవడం నాకు అలవాటు. ఇప్పుడు కూడా ఆ అలవాటు ప్రకారం ఆ కాగితాలని తదేకంగా పరిశీలిస్తున్నాను. భాస్కరం, అతను లోపలికొచ్చారు. కాగితాలు చదవడం పూర్తి చేసేస్తున్న నేను తలెత్తకుండానే వారిని కూర్చోమని చేత్తో సంజ్ఞ చేశాను. వాళ్ళు కూర్చోలేదు. నేను సంతకం పెట్టడం పూర్తయింది. ఈయనే మన కొత్త అకౌంటెంట్. భాస్కరం పరిచయం చేశాడు. గ్లాడ్ టు మీట్. తలెత్తి అనబోయిన నేను మాట మధ్యలో ఆగిపోయాను. నా ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో కాదు, గోపాలం. నాకు ఒక్కసారి చెప్పలేనంత ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది. ఇక్కడికి రాబోయే వ్యక్తి గోపాలమై ఉంటాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఒక్కంగలో వెళ్ళి అతన్ని గాఢంగా కౌగలించుకోవాలని అనిపించింది. కానీ ఎలాగో తమాయించుకున్నాను. చివరికి నవ్వుతూ చిలిపిగా అన్నాను, డియర్ మిస్టర్ అకౌంటెంట్, వెరీ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఈ రూపేణా అయినా నువ్వు నాకు దగ్గరవుతున్నావు అంటూ చెయ్యి చాచాను. గోపాలం కూడా నవ్వాడు. కానీ అతని నవ్వులో జీవం లేదు. అతను నా చెయ్యి అందుకోలేదు. స్నేహపూరితంగా, ఆనందంగా ముందుకు వెళ్ళిన నా చెయ్యి గోపాలం అందుకోకపోవడంతో మెల్లగా క్రిందకు వాలిపోయింది. గోపాలం ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత నాకు పని ఒత్తిడి తగ్గిన మాట నిజమే. కానీ బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. గోపాలం పూర్తిగా నన్ను అపరిచితుడిగా, తన పై అధికారిని చూసినట్టుగా చూస్తున్నాడు. మొదట ఇది నాకు చాలా కష్టంగా తోచింది. తర్వాత చిర్రెత్తుకు రాసాగింది. కావాలని ఇలా దూరం ఏర్పరచుకుని అతను పొందుతున్న లాభమేంటో నాకు అర్థం కాలేదు. ఆశ్చర్యం కలగసాగింది. శాంతి చాలాసార్లు సాయంత్రం వేళల ఏ బజార్ నుంచో ఇంటికి వెళుతూ గోపాలాన్ని తన కారులో తీసుకుపోయేది. సీతా పిల్లలు ఎలా ఉన్నారో చూడాలని నా మనసు తహతహలాడుతున్న మాట నిజమే. కానీ 4-5 సార్లు అడిగినా ఆఫీసు విడిచి నా గదిలోకి వచ్చి ఒక్క గుక్క కాఫీ తాగి వెళ్ళని గోపాలం ఇంటికి నేను ఏ ముఖం పెట్టుకుని వెళతాను? ఒకప్పుడు గోపాలం కూడా వచ్చి ఈ ఆఫీసులో చేరితే బాగుండునని నేను ఎంతగానో ఆశించాను. అతన్ని ఒత్తిడి చేశాను కూడా. కానీ ఏ కారణం చేతనో గోపాలం ఒప్పుకోలేదు. కానీ నా మాట కాదని తిరస్కరించిన కొద్ది రోజులకే మళ్ళీ వచ్చి ఈ ఆఫీసులో చేరాడు. వచ్చినప్పటి నుండి అతని ప్రవర్తన, ముఖంలో రాయి లాంటి ఆ కఠినత్వం చూస్తున్న కొద్దీ అతని ఈ పనికి మనస్ఫూర్తిగా రాలేదని, ఇందులో శాంతి బలవంతం ఉందేమోననే అనుమానం రాసాగింది. పోనీ అలాంటిదేదైనా ఉంటే మనసు విప్పి నాతో చెప్పవచ్చుగా. అది చేయడం లేదు. ఏదో తప్పు పని చేసి పశ్చాత్తాపంతో తనని తానే నిర్దయగా శిక్షించుకుంటున్న మౌనిలా ఉన్నాడతను. ఒకప్పటి ప్రాణమిత్రులమైన మేం ఇద్దరం ఒకే చోట ఇన్ని గంటలు పనిచేస్తూ
బొత్తిగా అపరిచితుల్లా మసలడం అనేది నాకు నరకయాతనగా ఉంది. ఈ బాధ తప్పించుకోవడానికి నెలలో చాలా భాగం టూర్ ప్రోగ్రాం కల్పించుకుని ఊళ్ళో ఉండకుండా పారిపోయేవాడిని. ఒక్కోసారి కోపం కొద్దీ గోపాలం మీద కసి తీర్చుకోవడానికి అంతకంటే మార్గమేమీ దొరకనట్టు అతని పై అధికారిగానే ప్రవర్తించేవాడిని. కానీ తర్వాత ఇది ఇంకో రకంగా నన్ను వేధించుకోవడం తప్ప అతనికి కించిత్తు బాధ కూడా కలగడం లేదని తెలుసుకుని మానేశాను. గోపాలం మనసు విప్పి చెప్పడం లేదు, కానీ అతనికి శాంతికి మధ్య ఏదో జరిగింది. శాంతి గుప్పెట్లో అతను చిక్కాడు. అదేంటో తెలుసుకోవడానికి నేను విశ్వ ప్రయత్నం చేయసాగాను. నాకు తెలిసినంత వరకు వారిద్దరి మధ్య శారీరకమైన సంబంధమేమీ లేనట్టే తెలుస్తోంది. మరి ఇక శాంతి ఏ విషయంలో అతన్ని కట్టిపడేసినట్టు? ఇదే నాకు అర్థం కావడం లేదు. ఒకసారి గోపాలం కబురు పంపినట్టుగా అతని ఇంటికి పంపి సీతా పిల్లల గురించి తెలుసుకున్నాను. సీతా పిల్లలు ఊరు వెళ్ళిపోయి 2 నెలలకి పైగా అయిందని సూర్యం వచ్చి చెప్పగా విని నిర్విణ్ణుడనయ్యాను. ఒకప్పుడు బాగా లేమిలో ఉన్న స్థితిలో గోపాలం సీత ఎంత అన్యోన్యంగా ఉండేవారో నేను కళ్ళారా చూశాను. గోపాలం సుస్థి పడినప్పుడు సీత వంట చేసి ఆ ఇల్లు గుంభనంగా గడిపిన రోజులు గుర్తొచ్చాయి. నేను పేకాడి డబ్బు తెచ్చి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న సంఘటన నా కళ్ళ ముందు కదిలింది. అప్పుడెంతో ఆత్మీయంగా, ఎంతో సంతోషంగా ఉన్నాం. చిన్నగా సాగుతున్న ఆ సంసారంలో అపశృతిలా, అరిష్టంగా శాంతి ప్రవేశించడానికి నేనే కారణం. నా మూలంగా కాకపోతే శాంతి గోపాలానికి పరిచయం అయ్యేదే కాదు. ఎలా జరిగిందో కానీ శాంతి పరిచయంతో జీవితం పట్ల గోపాలం దృక్పథం సడన్గా మారింది. ఈ మార్పు భయంకరమైంది. స్వార్థం కళ్ళకి పొరలు కప్పే దశలో తన చుట్టూ ఉన్న వాళ్ల మనశ్శాంతి నిర్దయగా ఆహుతిగొనే మహర్దశ అది. ఎంతైనా గోపాలం మిత్రుడు. అతను పెడత్రోవ పడుతుంటే హెచ్చరికలతో అతని కళ్ళు తెరుచుకోకపోతే నేను 2 వాయించైనా సరే ఆ సంసారం నిలబెట్టాలి. దురదృష్టవశాత్తు సీతకి అన్నదమ్ములు లేరు. తండ్రి ఉన్నా వృద్ధుడు. అసలు నా అనుమానం సీత తల్లిదండ్రుల దగ్గర గోపాలం గురించి వ్యతిరేకంగా ఏమీ చెప్పి ఉండదని. మర్నాడు గోపాలం ఆఫీసుకు రాగానే నా గదిలోకి రమ్మని కబురు చేశాను. గోపాలం వచ్చాడు. ఆఫీసు విషయాలు 1-2 మాట్లాడి అతను వెళ్ళిపోతుండగా సీత ఊరికి వెళ్ళి ఎన్నాళ్ళయింది అని అడిగాను. ఎంత యథాలాపంగా అడగాలన్నా నా కంఠంలో ఆగ్రహం అణుచుకోవడం అసాధ్యమే అయింది. 2 నెలలైంది. ఆఫీసు లెక్కల వివరాలు చెప్పినట్టే చెప్పేసిన గోపాలం వెళ్ళబోయాడు. ఆగు అన్నాను. అతను ఆగాడు. నేను టేబుల్ దగ్గర నుంచి అతని దగ్గరగా వచ్చాను. అతనితో పోట్లాట పెట్టుకోవాలని గాని వ్యంగ్యంగా మాట్లాడాలని గాని నాకు లేనేలేదు. సీతని నువ్వు పంపావా? సీత వెళ్ళిపోయిందా? సాధ్యమైనంత మామూలుగా అడిగాను. తనే వెళ్ళిపోయింది. ఎందుకని? గోపాలం నా వైపు తిరిగి చూశాడు. ఆ చూపులో 1,00,000 అర్థాలున్నాయి. మొట్టమొదటి అర్థం, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుంది. రెండోది, నా సంసారం విషయాలు అడగడానికి నువ్వెవడివి అన్నట్టుంది. గోపాలం వెళ్ళిపోయాడు. గోపాలం ఆగ్రహంగా పిలిచాను. అతను ఆగాడు. ఏమనుకున్నాడో ఏమో 2 అడుగులు నా దగ్గరకు వేసి తగ్గు స్వరంతో అన్నాడు. రవి, ఒక మాట 10 సార్లు చెప్పించుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. నీకిది వరకు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. మన మార్గాలు చీలిపోయినాయి. ఈ మాట వినగానే నా మనసు భగ్గుమంది. అంత మాత్రాన మనుషులం మారిపోవాలా? మామూలు పరిస్థితుల్లో అవసరం లేదు. కానీ మనకు ఎదురైన పరిస్థితులు వేరు. ఏంటా పరిస్థితులు? నాకేం కనిపించటం లేదే. అది నీ దృష్టిలోపం. ఒక్క మాట చెప్పు. నాకు నచ్చలేదని నేనంటే ఈ పత్రిక, ఆఫీసు, ఈ వాతావరణం వదిలి వెళ్ళిపోగలవా నువ్వు? వెళ్ళిపోగలను. నేనిక్కడ ఈ ఉద్యోగం చేయడం వల్ల నిన్ను అమితంగా బాధించేది ఏదైనా ఉంటే తప్పక వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపో తక్షణం. నేనిక్కడ ఉండడం వల్ల నిన్ను బాధించే విషయం కూడా ఏంటో చెప్పు మరి. 1,00,000 ఉన్నాయి. ఈ పత్రిక అధికారం నాకొస్తుంది. నాకు హోదా పెరుగుతుంది. ముఖ్యంగా శాంతికి నాకు అడ్డు తొలగుతుంది. గోపాలం వెర్రివాడిలా చూడసాగాను. నువ్వు నవ్వినా సరే శాంతికి నాకు మధ్య నువ్వొక పెద్ద అడ్డు. శాంతి అంధురాలిలా నీ వైపు అరులు చాస్తోంది. నీ దృష్టి రవ్వంత కూడా శాంతి మీద లేదని, ఎప్పటికీ మళ్ళదని కూడా నాకు తెలుసు. శాంతికి కనువిప్పు కలిగే వరకు ఎదురు చూడడం మినహా నాకింకే గత్యంతరం లేదు. ఒక విధంగా శాంతి గుడ్డిగా నిన్ను ఆరాధిస్తుంటే
ఇంకో రకంగా రెట్టించిన గుడ్డితనంతో శాంతిని నేను కోరుకుంటున్నాను. నా ముఖంలోకి వెచ్చటి ఆవిరి ఒక్కసారి పొంగులా వచ్చింది. చటుక్కున ఒక్కడుగు ముందుకు వేసి గోపాలం నోటిని నా చేత్తో గట్టిగా మూసేశాను. గోపాలం, చాలు, ఇక మాట్లాడుకు. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు పొరపాటుగా కూడా నా దగ్గర ఎత్తకు. ఈరోజు మన స్నేహంలోని ఏ పవిత్ర శక్తో నేను నీ గొంతు పిసకకుండా, నీ రక్తం కళ్ళ చూడకుండా ఆపింది. గోపాలం, నువ్వు పెళ్ళైన వాడివి. శాంతి పెళ్ళైన స్త్రీ. ఈ కళ్ళ కావరం నీకెలా వచ్చింది? ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. గోపాలం నా చెయ్యి విసురుగా తోసేశాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడడం నాకు రాదు రవి. నా తత్వం మొదటి నుంచి ఇంతేనని నీకు తెలుసు. భవిష్యత్తులో ముందు ముందు ఇలా శాంతి అనే అమ్మాయి నా జీవితంలోకి ప్రవేశిస్తుందని తెలిస్తే నేను సీత నీడని కూడా చూసేవాడిని కాదు. సీత మీద మనసు లేకుండా ఉన్నట్టు నటించడం అది ఇంకెంత ద్రోహమో నీకు తెలుసు. అందుకే సీతని పుట్టింటికి పంపేశాను. దానివల్ల సీతకి నాకు చాలా బాధ తప్పింది. నేను నీకు దూరంగా ఎందుకుంటున్నానో తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు నాకు మిత్రుడుగా ఉంటే ఇవన్నీ వినక తప్పదు. వినిపించానంటే నువ్వు భరించలేవు. అవన్నీ చెప్పకుండా నీతో నేను స్నేహంగా ఉండలేను. అది కేవలం నటన అవుతుందే తప్ప స్నేహం కాదు. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుంటే నేను కృతజ్ఞుడిని. ఎలాంటి తడబాటు లేకుండా నిశ్చలంగా అనేసిన గోపాలం వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు శిలాప్రతిమలా అక్కడే నిలబడిపోయాను. గోపాలం చెప్పిందంతా అక్షరాల నిజమే కావచ్చు, కానీ నేను భరించలేకుండా ఉన్నాను. అతని ధైర్యాన్ని నేను ప్రశంసించలేకపోతున్నాను. భవిష్యత్తులో శాంతి అనే అమ్మాయి వస్తుందని తెలిస్తే సీత నీడ కూడా చూసేవాడు కాదట. ఇదే అనుభవం సీతకి ఎదురైతే, సీత ఇంకో వ్యక్తిని చూసి గోపాలాన్ని ఇలా తృణీకరిస్తే నిజమేలే అని తొలగిపోగలుగుతాడా? మనిషికి ఆలంబన అనేది అవసరం కాదా? తెగిన గాలిపటంలా ఎప్పుడు ఎక్కడ వారికి అదే ఆశ్రయమా? గోపాలానికి శాంతి పట్ల అనురాగం ఏర్పడడం నేరమని నేను అనుకోను, దోషంగా కూడా భావించను. కానీ తన బలహీనతకి, తన స్వార్థానికి అన్నం పుణ్యం ఎరుగని ఇంకొకరిని బలి చేయడం ఏ న్యాయం? నేను నటించలేను అనే ఒక్క మాటలో సీతని దూరంగా పంపేసి చేతులు దులుపుకున్నాడు. యథార్థవాదినని వెన్ను విరుచుకుంటున్న ఇలాంటి వాళ్ళు వాస్తవానికి ఒట్టి స్వార్థపరులు. ఇంతకంటే హీనం ఇంకేదీ లేదు. ఆశల శిఖరాలు, శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.